పిల్లల తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒక చిన్న విషయం వినండి. సో, మీ ఇంట్లో ఇద్దరు సంతానం ఉన్నారా? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. సో, ఎవరి ఇంట్లో అయితే ఇద్దరు సంతానం ఉంటుందో, ఒకసారి మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్‌ని నాకు పంపించండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళు ఏ సైడ్ వెళ్తే బాగుంటుందో ఖచ్చితంగా గ్రాఫ్ గీసి, అనాలిసిస్ చేసి ఒక సంపూర్ణ వీడియోను నేను మీకు పంపిస్తాను. సార్ మా పిల్లోడి పేరు మేము ఇంతకు ముందు ఒక సిద్ధాంతి ద్వారా, ఒక వేదాంతి ద్వారా, ఒక న్యూమరాలజిస్ట్ ద్వారా, ఒక ఆస్ట్రాలజిస్ట్ ద్వారా మేము ఆల్రెడీ కరెక్షన్ తీసుకున్నాం సార్. మా పిల్లోడి జీవితంలో ఎటువంటి మార్పు లేదు అన్న వాళ్ళు ఒకసారి మీ పిల్లోడి డేట్ ఆఫ్ బర్త్‌ని మీ వివాహ తేదీని నాకు పంపించండి. ఖచ్చితంగా ఆ పేరుకు అనుగుణంగా మీ పిల్లోడి డేట్ ఆఫ్ బర్త్‌కు అనుగుణంగా మీ మ్యారేజ్ డేట్‌ని అనుసరించి 100కి 100% మీ పిల్లోడికి బంగారు భవిష్యత్తు ఉండేలాగా నేను పేరు డిజైన్ చేసి ఇస్తాను. కానీ ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్‌లో ఉన్న తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారంటే, మా పిల్లలకి మా భర్తలోని సగం పేరు, భార్యలోని ఒక అక్షరం, భార్యలోని ఒక అక్షరం లేదు వీళ్ళ నిక్‌నేమ్ వీళ్ళిద్దరి పేర్లు మ్యాచ్ అయ్యేటట్టుగా పిలుస్తున్నారు. అలా పిలవడం వల్ల మీ పిల్లలకి కొంచెం దుష్పరిణామాలు వచ్చే ప్రభావం ఉంది. ఖచ్చితంగా హెల్త్ సమస్యలు ఫేస్ చేస్తారు. ఒకసారి మీ పిల్లోడి డేట్ ఆఫ్ బర్త్‌ను నాకు పంపించినట్టయితే వాళ్ళు ఏ రంగంలో ఎదుగుతారు? వాళ్ళు సైన్స్ సైడ్ వెళ్ళాలా? రీసెర్చ్ సైడ్ వెళ్ళాలా? టెక్నాలజీ సైడ్ వెళ్ళాలా? వాళ్ళు విదేశాల్లో సెటిల్ అవుతారా? వీళ్ళ ద్వారా తల్లిదండ్రులకి ఎలాంటి పేరు ప్రతిష్టలు వస్తాయనేది నేను సంపూర్ణంగా వీడియో తీసి తల్లిదండ్రులకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి మీ పిల్లోడి సువర్ణ అవకాశాన్ని, వాడి భవిష్యత్తును తీర్చిదిద్దే అదృష్టాన్ని మీ చేతులలో తీసుకొని వాళ్ళకి మంచి పేరునివ్వండి.